కలిసి నిలదీయవచ్చు. ఎందుకంటే నేను మీ తరఫున పనిచేస్తాను. దానికి ఓఎన్టీసీ కాకినాడ వర్కర్ ప్రాంతం సరిహద్దు నియోజకవర్గాలు 2 ఉన్నాయి. నొంగుడువరం తాళరేవు నొంగుడువరం నియోజకవర్గంలో ఏదైతే పెట్రోల్ కెమికల్స్ అక్కడ ఉన్నాయో వాళ్ళు నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ 2 మండలాలకి వస్తున్నాయి. కాకినాడకి రావట్లేదు. అంటే అదేనండి అవగాహన రాయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులందరికీ అక్కడ సముద్రగర్భంలో డ్రిల్లింగ్ జరిగితే వాళ్ళ పొట్టల మీద అంటే వాళ్ళ జీవనోపాధిలో దెబ్బ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి తెలియకుండా ఉండడం వల్ల తెలుసుకున్నారు. ఇప్పుడు పంచాయతీ నిధుల్ని పట్టుకుపోతున్నారండి. కారణం ఏంటంటే పంచాయతీ సర్పంచ్కి అవగాహన లేకపోవడం, ఆందోళన చేయకపోవడం. ఇప్పుడు ఏంటంటే మత్స్యకారుల తరఫున అడిగడం లేకపోవడం వల్ల ఇది జరిగింది. ఇదే కాదండి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా చేయొచ్చు మత్స్యకారులు. అవన్నీ జరగలేదు ఇప్పటివరకు జరగలేదు. ప్రభుత్వంలో జనసేన పార్టీ లేదు. అందుకని ప్రత్యేకించి జనసేన పార్టీ తరఫున మత్స్యకారుల విషయంలో కానీ అలాగే జర్నలిస్ట్ విషయంలో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సమస్యలు సాల్వ్ అయ్యేటట్టుగా మీ అసోసియేషన్ ఒక లీడర్ లాగా నేను పనిచేస్తాను. మత్స్యకారులకు కానీ వీటికి కానీ ఇదివరకు మరణాలు దోషం చేస్తున్నప్పుడు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను యుద్ధం చేశాను. అలాగే జర్నలిస్టులు కూడా మీరు ఢిల్లీలో కొన్ని పనులు చేస్తున్నప్పుడు నేషనల్ జాతీయ జర్నలిజంలో నేను ఎంత క్లోజ్గా ఉంటానో నేను జాతీయ మీడియా వాళ్ళు అడిగినా చెప్తారు, లేకపోతే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వాళ్ళు అడిగినా చెప్తారు. ఇక్కడ కూడా మంచి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రజలందరూ మీ దగ్గరకు వచ్చేటట్టు ఒక వేదిక ఉండాలి. మీకు ఒక మంచి ప్రెస్ భవనం, మీడియాకు ఒక భవనం కూడా కట్టించిస్తామని చెప్పి కోరం తరఫున నేను ఆనందిస్తున్నాను. తప్పనిసరిగా టౌన్ సెంటర్లో మంచి మీడియా మిత్రులకి ప్రెస్ మీట్ పెట్టుకునేటట్టు, అది సెల్ఫ్ సస్టైన్ అయ్యేటట్టు, ఎందుకంటే మీరు మీడియా కలెక్ట్ చేసి జాగ్రత్త సర్వ్ అయ్యేటట్టు చేస్తారని మీడియాకి మాటిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం దరఖాస్తు చేయడం లేదు. మన కంటి ఎదుర్కొంటే చిన్న తప్పు జరిగితే మీరు కన్సర్న్ అథారిటీకి ఒక అప్లికేషన్ ఇస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. నార్మల్గా జరుగుతుంది ఏంటంటే 99% ఇష్యూస్కి మనం బాధలు పడుతున్నాం కానీ సంబంధిత అధికారులకి అది తెలియజేసి పర్సూ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేయాలి. సీఎం యాక్షన్ తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మైనింగ్ విషయంలో ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2010లో మైనింగ్ విషయంలో గొడవ వచ్చి కేంద్రంలోని రాష్ట్రంలోని ఒకటే గవర్నమెంట్ ఉంది. కానీ కిషోర్ చంద్రదేవ్ గారు మైనింగ్ ప్రాంతాలందరినీ కూడా చీఫ్ మినిస్టర్ తీసి పక్కకు పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారిని తీసి గవర్నర్ స్వాధీనంలో ఉంచమని చెప్పారు. అంత హక్కులు ఉన్నాయి. యాక్చువల్గా ఆ హక్కుల గురించి ఆ డ్రైవర్స్ తెలియదు, ఈ ఫిషర్మెన్ గురించి తెలియదు. అలాగే ఫిషర్మెన్కి వెళ్ళి ఒక చట్టం కావాలండి. బేసిక్గా ఫిషర్మెన్కి ఏంటంటే లైక్ ట్రైబల్ ఒక యాక్ట్ ఉంది, ఒక పరిధి ఉంది. ఫిషర్మెన్ కూడా వాటర్లో ఇంత ఏరియాలో ఏది జరిగినా కూడా వీళ్ళు సంపదతో జరగాలి. అక్కడ ఏ వ్యాపారం జరిగినా సరే దాంట్లో ఒక వాటర్ మత్స్యకారులకు ఉండాలనే విధంగా మత్స్యకారులకు ఒక ప్రత్యేక చట్టం ఉండాలి. ఆ చట్టం వచ్చేటట్టుగా ఆల్రెడీ మేము డ్రాఫ్ట్ తయారు చేసి పెట్టాము. ఈఏ శర్మ గారు అందరూ కలిసి ప్రసంగ ఆదివారం గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఈసారి మాత్రం డెఫినెట్గా మత్స్యకారుల హక్కుల గురించి ఇదివరకు మత్స్యకారులు ఎస్టీల్లో చర్చ దానిలో ఏమవుతుంటే ఎస్టీలకి మత్స్యకారులు గొడవ జరుగుతుంది. మత్స్యకారులు ఎస్టీగా చేర్చడం కాదు, అటవీ ప్రాంతం ఎస్టీ, సముద్ర ప్రాంతం నీటి ప్రాంతంలో ఒక పరిధి మత్స్యకారులు ఉండాలి. ఆ ఏరియాలో ఏ యాక్టివిటీ చేసినా మత్స్యకారులే చేయాలి. అలాగే శాండ్, ముఖ్యంగా మీకు మీడియా ద్వారా నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానంటే శాండ్ మీద రైట్స్ బ్రిటిష్ టైం నుంచి కూడా మత్స్యకారుల సంఘాలకి ఇప్పుడు ఎవరైనా సరే ఎంతమంది శాండ్ బాబు అయినా సరే ఒక మత్స్యకారు సొసైటీ పేరు పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు, మత్స్యకారుల పేరు పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. అటువంటి వాటిని నివారించాలి. అలాగే అనకాపల్లిలో గతంలో మైనింగ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ మైనింగ్ యాక్టివిటీ పెద్ద కంపెనీలు వచ్చి బాంబే నుంచి ఢిల్లీ నుంచి వచ్చి పెద్ద కంపెనీలు అని చెప్పారు. స్థానికంగా ఉన్న 10 మంది కుర్రోళ్ళు వెళ్ళి మైనింగ్ చూస్తారు. ఎందుకంటే మైనింగ్ రూల్స్ ప్రకారం జరగడం లేదు. సార్ చూడండి.